సో డియర్ ఫ్రెండ్స్, మనకు సీటెట్ జూలై 2019 పేపర్ను చూస్తున్నాం. ఈరోజు మనం ఈవీఎస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. దాదాపు మనకు దయచేసి చాలా అంటే ఇది విచ్ హెల్ప్స్ మనకు టాపిక్స్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అదే రకంగా అంటే రెండు కొన్నాళ్ళ మనం తీసుకుంటున్నాం. సాల్వేషన్ ఒకటే కాదు, టాపిక్ను కూడా ఎట్లా వీలైతే అట్లా అండర్స్టాండ్ చేసుకోవడానికి దయచేసి ఈ యొక్క బిట్స్ సాల్వేషన్ కూడా సహాయపడుతుంది. ఓకే, మన టాపిక్లకు ఎంటర్ అవుతున్నాం. సో మొదటి బిట్టు, ఇన్ ఈవీఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ 5. మనందరికీ తెలిసిందే, మనకి ఏంటంటే ఈవీఎస్లో 3 సబ్జెక్ట్స్లు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఒకటేమో సైన్సు, రెండవది సోషల్ స్టడీస్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పర్యావరణ విద్య. 3 సబ్జెక్టుల ఇంటిగ్రేషన్ అనేది ఉన్న విషయం తెలిసిందే. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మరి సైన్స్ సోషల్గా ఎందుకు సెపరేట్ చేయలేదు, అంటే ఈవీఎస్లో భావనలను, ఇష్యూస్ను, సమస్యలను ఎందుకు వేరువేరుగా చేయలేదు అని అడుగుతున్నారు. వై అంటే 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఏది కరెక్టో ఎంపిక చేసుకోమంటున్నారు. ఫస్ట్ది, సిలబస్ ఆఫ్ ఈవీఎస్ హైజ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఐ సచ్ బై సిబిఎస్ఈ. సిబిఎస్ఈ వాళ్ళు అదేవిధంగా సిలబస్ను ప్రిస్క్రైబ్ చేశారు అని అంటున్నారు. ఒకటో ఆన్సర్. రెండవది, ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఆర్ హిజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హోలిస్టిక్ మేనర్. అంటే శిశువు ఎప్పుడైనా మామూలుగా ఈ యొక్క ప్రైమరీ లెవెల్ లోపల తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, అది సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదేవిధంగా నేచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాం, అదేవిధంగా మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నిటిని కూడా ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా, హోలిస్టిక్గా చూడడం అనేది జరుగుతుంది అనేది రెండవ ఆన్సర్. మూడవది, ఇట్ ఈస్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ. ఇది మంచి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ అని ఇస్తున్నారు. నాలుగవది, ఇట్ ఈస్ ఫర్ డిక్రీజింగ్ ద సిలబస్ లోడ్. ఈ విధంగా చేయడం వల్ల సిలబస్ లోడ్ తగ్గుతుంది. సో దయచేసి 4 ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇందులో తీసుకున్నట్టయితే మరొకసారి చూస్తున్నాం. ఇన్ ఈవీఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ ద సైన్స్ అండ్ సోషల్ సైన్స్ 5. ఈవీఎస్ లోపల ఏవైతే వివిధ రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో, వాటిని మరి సైన్స్ సోషల్గా వేరువేరుగా ఎందుకు డివైడ్ చేయలేదు అంటున్నారు. ఒకటి, సిలబస్ ఆఫ్ ఈవీఎస్ హైజ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై ఐ సచ్ బై సిబిఎస్ఈ. జనరల్గా మనందరికీ తెలిసిందే, ఎవరు అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు జనరల్గా ఈ సిలబస్ను రూపొందించడం అనేది జరుగుతుంది. మామూలుగా మనందరికీ తెలిసిందే, సిలబస్ ప్రిస్క్రిప్షన్ నేషనల్ లెవెల్లో ఎన్సీఆర్టీ ఈ యొక్క దాన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఆన్సర్ అయితే కాదు. దీన్ని బట్టి తీసుకున్నట్టయితే మొదటి ఆన్సర్ కాదనేది ఇక్కడ తెలిసిపోతుంది. అదేవిధంగా ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హోలిస్టిక్ మేనర్. అంటే శిశువు తన పరిసరాలను మామూలుగా ఇంటిగ్రేటెడ్గా చూస్తాడు, హోలిస్టిక్గా చూస్తారు. కుటుంబం వేరే అనుకోడు, అదేవిధంగా తన చుట్టూ ఉన్న మొక్కలు, జంతువులు వేరే భావించాడు, నీరు, ఆహారం ఇవన్నీ ఉన్నాయి కదా. జనరల్గా ఏంటంటే ఇంటిగ్రేటెడ్గానే చూడడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళేదంటే సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ అంటే అందుకోసం కాదు, టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ కోసం కాదు. ఇట్ ఈస్ ఫర్ డిక్రీజింగ్ ద సిలబస్ లోడ్, సిలబస్ లోడ్ తగ్గించడం కోసం కూడా కాదు. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. దయచేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్ విత్ రికార్డింగ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈవీఎస్ సబ్జెక్ట్ ఫర్ క్లాస్ 1 and 2 అంటే అంటే తరగతి 1 క్లాస్ 1 and 2కు ఈవీఎస్కి సంబంధించిన ఈ కింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకటి, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ లాంగ్వేజ్. అంటే ఈవీఎస్కి సంబంధించిన అంశాలు 1-2 తరగతుల్లో భాష ద్వారా చెప్పబడతాయి. లాంగ్వేజ్ చెప్పేటప్పుడే అందులో ఇంటిగ్రేట్ అయి చెప్పబడతాయి అని చెప్తున్నాడు. రెండవది, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ ద లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే 1-2 తరగతుల్లో ఈవీఎస్ సంబంధించిన అంశాలను భాష ద్వారా మరియు గణితం ద్వారా, లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్గా తెలియజేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అనేది రెండవది. మూడవది, ఈవీఎస్ ఈజ్ ఎ న్యూ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్డ్ టు ద క్లాస్ 1 and 2. అంటే 1-2 తరగతుల లోపల ఈవీఎస్ను కొత్త సబ్జెక్టుగా ఇంట్రడ్యూస్ చేయబడ్డది అనేది మూడవ ఆన్సర్. నాలుగవది, ఈవీఎస్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఎట్ క్లాస్ 1 and 2. 1-2 తరగతుల పిల్లలకు ఈవీఎస్ను అవగాహన చేసుకోలేరు, అర్థం కాదు అని 4వ స్టేట్మెంట్ ఇచ్చారు.
సో దయచేసి 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో మీరు ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ 1-2 తరగతులకు సంబంధించిన ఈవీఎస్ దానికి సంబంధించిన స్టేట్మెంట్, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ లాంగ్వేజ్. మనందరికీ తెలిసిందే. అంటే ఈవీఎస్ను 1-2 తరగతుల లోపల మనకి ఏంటి అంటే ఎన్నో రకాలు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అంటే క్లాస్ 1 and 2కు ఈవీఎస్ ఉండదా? మనం 3rd, 4th, 5th ఏమో టెక్స్ట్ బుక్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా క్లాస్ 1 and 2కి ఏంటి అంటే మనము గణితాన్ని బోధించేటప్పుడు, మ్యాథ్స్ని బోధించేటప్పుడు, లాంగ్వేజ్ని బోధించేటప్పుడు తప్పనిసరిగా ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. అది మనందరికీ తెలిసిందే. ఎన్సీఎఫ్ 2005 లోపల మనకు ఈ నిర్ణయం అనేది అంతకుముందు తీసుకున్నారు. కానీ ఎన్సీఎఫ్ ఆధారంగా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అయితే రూపకల్పన జరిగిందో ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. అంటే మనకు ఈవీఎస్ ఎక్కడి నుంచి ఎక్కడిగా ఉంటుందంటే క్లాస్ 1 నుండి క్లాస్ 5th వరకు ఉంటుంది. మనం 3rd, 4th, 5th ఏమో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. క్లాస్ 1, 2కి ఏమో మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్లో ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. సో అందువల్ల ఇది మనకు తెలిసిన పరిజ్ఞానం కాబట్టి, మనకున్న నాలెడ్జ్ కాబట్టి. సో ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ లాంగ్వేజ్, ఒక భాష ద్వారా మాత్రమే బోధించబడుతుందని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ ద లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈవీఎస్ సంబంధించిన అంశాలను భాష ద్వారా మరియు మ్యాథమెటిక్స్ ద్వారా బోధించబడుతుంది కాబట్టి సెకండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో దయచేసి మనం చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అడుగుతున్నాడో అది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిన ఆన్సర్ ఆటోమేటిక్గా కూడా న్యూ సబ్జెక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్ అనేది కూడా రాంగ్ ఆన్సరే. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆన్సర్. సో ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ ద లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్లా క్లాస్ 1 and 2లో. ఓకే, నెక్స్ట్ వీటికి వెళ్తున్నాం మనం. సో చూడండి, ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్ 5. మనందరికీ తెలిసిందే, ఇంతకు మనం టాపిక్ అప్రోచ్ ఉండే, ఇప్పుడు థిమాటిక్ అప్రోచ్ ఉంది. ఈవీఎస్లో ఇప్పుడు సిలబస్ రూపకల్పన చేసేటప్పుడు ఈ పాఠ్యాంశాలను మనం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఫుడ్, షెల్టరు, వాటరు, అదేవిధంగా మనం చేసే పనులు, తర్వాత మామూలుగా దాని విధంగా మనకు ఇది థీమ్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ట్రావెల్ అనేది కూడా ఒక మనం థీమ్గా తీసుకున్నారు. టోటల్ 6 థీమ్స్. అయితే ఎందుకు చేశారు టాపిక్ వైజ్ కాకుండా అని అడుగుతున్నారు. 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇందులో ఏదో కరెక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ కాషియస్గా ఉండాలి. ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్ 5. ఒక్కొక్కసారి నాట్ అంటాడు, అట్లా మనం కొంచెం బొల్తా కొట్టే ప్రయత్నం చేస్తాడు. 1-2 సార్లు క్వశ్చన్ తప్పనిసరిగా మనం చదువుకోవాలి. ఇక్కడైతే స్ట్రైట్గానే ఉంది, నాట్ అన్నది ఏం లేదు. అంటే ఈవీఎస్ లోపల మనం థిమాటిక్గా అప్రోచ్ చేశారు, థీమ్స్ డెవలప్ చేశారు కదా. ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్ 5. 1 ఫర్ రెడ్యూసింగ్ ద చాప్టర్స్ ఇన్ ఈవీఎస్లో చాప్టర్ల సంఖ్య తగ్గించడానికి. 2 టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద లర్నర్స్. అంటే మామూలుగా పర్యావరణం గురించి ఎన్విరాన్మెంట్ అంటున్నాడు, ఎన్విరాన్మెంటల్ కాంప్రిహెన్షన్, అవగాహన పెంచుకోవడానికి. 3 ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ లర్నర్స్ అండ్ లోకల్ ఎన్విరాన్మెంట్. చూడండి, ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ ద లర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో, పిల్లలకు సంబంధించిన ఏవైతే పరిసరాలు ఉన్నాయో ఆ పరిసరాలకు ఇంటర్ రిలేటెడ్ అంశాలను అవగాహన చేసుకోవడానికి. అది భౌతిక పరిసరం కావచ్చు, లేదా సాంస్కృతిక పరిసరం కావచ్చు, అదేవిధంగా మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. వాటికి ఇంటర్ రిలేటెడ్ అంశాలను మామూలుగా కనెక్ట్ చేయడానికి, అవగాహన చేసుకోవడానికి ఆ విధంగా థీమ్స్గా డెవలప్ చేస్తారని ఇందులో ఇస్తున్నారు. 4 థీమ్స్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజీ యాజ్ కంపేర్ టు టాపిక్స్. కానీ టాపిక్స్ కంటే థీమ్స్గా చెప్పడం అనేది పిల్లలకు టీచర్ సులభంగా చెప్పొచ్చు, అందుకోసం అన్నట్టు ఇస్తున్నాడు. సో దయచేసి 4 ఆన్సర్లో ఏ ఆన్సరో దయచేసి ఫైండ్ అవుట్ చేయండి. మీరు మీ ఆన్సర్ ఏదో ట్రిక్ చేసుకోండి. సో ఇక్కడ మామూలుగా చూడండి, మళ్ళీ సేమే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం. అంటే థీమ్స్గా ఎందుకు డెవలప్ చేశారు టాపిక్స్ కంటే?
ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్. ఈవీఎస్ సిలబస్లో టాపిక్స్ లేవు, ఇప్పుడు థీమ్స్ ఉన్నాయి. ఎందుకు అట్లా ప్రపోజ్ చేయబడ్డాయి అంటున్నాడు. ఫర్ రెడ్యూసింగ్ ద చాప్టర్స్, ఈవీఎస్లో చాప్టర్లో రెడ్యూస్ చేయడానికి కాదు. టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద లర్నర్స్, అంటే పర్యావరణం గురించి అవగాహన పెంపొందించడానికి కాదు. అంతే, అదొకటి. అది కూడా సంపూర్ణమైన ఆన్సర్ కాదు. మూడవది ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్, అంటే పిల్లలకి ఏంది అంటే ఏది అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ లర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్, అంటే ఆ శిశువు యొక్క పరిసరాల లోపల ఏవైతే మనం అనుకున్నామో భౌతిక పరిసరాలు కానీ, సాంఘిక పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు, పిల్లవాడి హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, వాటి మధ్య కనెక్షన్స్ను శిశువు అవగాహన చేసుకోవడానికి మామూలుగా ఈ థీమ్స్గా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఇది థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. థీమ్స్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈజీ యాజ్ కంపేర్ టు ద టాపిక్స్తో పోల్చినప్పుడు థీమ్స్ సులభంగా చెప్పొచ్చు. ఇది రాంగ్ ఆన్సర్. సో ఇందులో ఆన్సర్ థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 6 బ్రాడ్ థీమ్స్ ఆఫ్ ఈవీఎస్ ఇన్ ద ప్రెజెంట్ సిలబస్. అంతకుముందే అనుకున్నాం మనం ఏంటంటే 6 థీమ్స్గా డెవలప్ చేశారు. సో అందులో మనందరికీ తెలిసిందే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనేది ఒక థీమ్, అదేవిధంగా ఫుడ్ అనేది ఒక థీము, షెల్టర్ ఒక థీము, ట్రావెల్ అనేది ఒక థీము, థింగ్స్ వి మేక్ అండ్ డూ అనేది మొత్తం 6 థీమ్స్. దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే బిట్స్ చాలా ఈజీగా అడుగుతున్నాడు, సింపుల్గా ఉంటున్నాయి, కానీ తప్పనిసరిగా మనకు ఐడియా ఉండాలి దాని మీద. 6 థీమ్స్ ఏంది, థీమ్స్ మీద డెఫినెట్ అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 6 బ్రాడ్ థీమ్స్ ఆఫ్ ద ఈవీఎస్ ఇన్ ద ప్రెజెంట్ సిలబస్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు 6 ఫుడ్ అనేది ఒక థీమే, షెల్టర్ అనేది ఒక థీమే, థింగ్స్ మేక్ అండ్ డూ అనేది కూడా మీ అందరికి తెలిసిందే థీమే. ఇక మిగిలిపోయింది ఏంటంటే వర్క్ అండ్ ప్లే. సో ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చేసింది, అయినా మరొకసారి కూడా దయచేసి ఒకసారి ఆలోచించి మీ ఆన్సర్ ఏదో పుటప్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ క్రింది వాటి లోపల మనకి ఏవైతే 6 థీమ్స్ చెప్పారు కదా, చూడండి నాట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఇది చాలా కాషియస్గా ఉండాలి. నాట్ ఆఫ్ ద 6 బ్రాడ్ థీమ్స్ అన్నాడు. 6 బ్రాడ్ థీముల్లో ఇది కానిది ఏది ఇందులో ఈవీఎస్లో అడుగుతున్నాడు ప్రెజెంట్ సిలబస్లో. ఫుడ్ అనేది థీమే కాబట్టి ఇది కాదు, షెల్టర్ కూడా థీమే, థింగ్స్ మేక్ అండ్ డూ కూడా థీమే, వర్క్ అండ్ ప్లే అనేది ఏంటి అంటే థీమ్ కాదు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లోపల సబ్ థీమ్ కాబట్టి ఇందులో థీమ్ కానిది ఏది అంటే 4వ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిగార్డింగ్ ఈవీఎస్. ఈ క్రింది వాటిలో ఏది ఈవీఎస్కి సంబంధించింది సరి అయినది కానిది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిగార్డింగ్ లేదా విత్ రెస్పెక్ట్ ఈవీఎస్. ఒకటి, నేచర్ ఆఫ్ ఈవీఎస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, అంటే ఈవీఎస్ అనే యొక్క నేచర్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్. రెండవది, ఈవీఎస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్. ఈవీఎస్ అనే లోపల మన లెర్నింగ్ అంతా కూడా శిశు కేంద్రంగానే సాగుతుంది. మూడవది, ఈవీఎస్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు ద లెర్నర్స్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఎన్విరాన్మెంట్. ఈవీఎస్ అనేది తమ పిల్లలను మామూలుగా పరిశీలించడానికి, పరిశోధించడానికి లేదా ఎక్స్ప్లోర్ చేయడానికి తోడ్పడుతుంది, అవకాశాలను కలిగిస్తుంది అంటున్నాడు. నాలుగవది, ఈవీఎస్ ఎంఫసైజెస్ డిస్క్రిప్షన్స్ అండ్ డెఫినేషన్స్. ఈవీఎస్ అనేది మామూలుగా వివిధ వర్ణనలను అదే రకంగా నిర్వచనాలను డెవలప్ చేస్తుంది, అంటే ఎంఫసైజ్ చేస్తుందని ఇస్తున్నాడు. సో ఈ 4 ఒక ఏది నాట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ 4 ఈవీఎస్కి సంబంధం కానిది ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ 4 సరైన ఆన్సర్ కానిది ఏది కదా. సో ఆన్సర్స్కు వెళ్తున్నాం. సో నేచర్ ఆఫ్ ఈవీఎస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, అవునా కదా, అన్నీ సైన్సు, సోషలు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. కాబట్టి చూడండి ఇక్కడ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిగార్డింగ్ ఈవీఎస్. దీన్ని కంపల్సరీగా మనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడంలో వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒకటి నేచర్ ఆఫ్ ఈవీఎస్ ఇంటిగ్రేటెడ్, అంటే నాట్ ట్రూ కాదు, ఇది ట్రూ కాబట్టి ఆన్సర్ కాదు. ఈవీఎస్ ఇది బేస్డ్ ఆన్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. అవును, ఈవీఎస్ మామూలుగా చైల్డ్ సెంటర్డ్ లెర్నింగే ఉంది బేస్డ్. సో ఇది కూడా ట్రూయే, అంటే నాట్ ట్రూ కాదు. ఈవీఎస్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు ద లెర్నర్స్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఎన్విరాన్మెంట్. తమ పరిసరాలను ఎక్స్ప్లోర్ చేయడానికి అనేక అవకాశాలను కలిగిస్తుంది. ఇది కూడా ట్రూయే, అంటే నాట్ ట్రూ కాదు. మరి ఏంటి? ఈవీఎస్ ఎంఫసైజ్ డిస్క్రిప్షన్స్ అండ్ డెఫినేషన్స్, అంటే నిర్వచనాలను గురించి డిస్క్రిప్షన్స్ గురించి ఎంఫసైజ్ చేస్తుంది అని అంటున్నాడు అనేది. ఇది నాట్ ట్రూ కాబట్టి ఈసారి ఇది 4th ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ ఇన్ ఈవీఎస్? ఈ అంటే జ్ఞాన నిర్మాణం, ఎన్సిఎఫ్ అనేది మనకు తెలిసిందే. ఎందుకంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ బేసిస్గానే ఇప్పుడున్న జ్ఞాన నిర్మాణం పిల్లలు నిర్మించుకోగలుగుతారు, వాళ్ళకి ఇంటరాక్షన్స్కి అవకాశాన్ని కలిగించాలనేది జ్ఞాన నిర్మాణంలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ పైనే అంటే తయారు చేయడం అనేది జరిగింది. సో ఈవీఎస్కి సంబంధించి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఈవీఎస్ అని అంటున్నారు. సో దయచేసి ఇందులో మల్టిపుల్ కింద చూడండి, ఏబిసిడి ఇచ్చారు, అందులో ఏసీడీ కరెక్టా, డియా, ఏనా, ఏడియా. ఇక్కడ కొంచెం మనం తప్పనిసరిగా 1-2 సార్లు ప్రశ్న చదువుకోవాలి, ఆన్సర్స్ చదువుకోవాలి. అంటే ఇక్కడ లింకప్ చేయబడ్డాయి ఆన్సర్స్ కూడా, ఒకటే ఆన్సర్ కాదు మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వబడడం అనేది జరిగింది. ఆన్సర్స్ ఎందుకు చూద్దాం ఒకసారి. మళ్ళీ చూడండి ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఈవీఎస్? ఈ క్రింది వాటి లోపల ఈవీఎస్ లోపల జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏది ముఖ్యమైనది జ్ఞాన నిర్మాణంలో ఈవీఎస్ ఉందని అంటున్నాడు. ఒకటి యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్. అవునా కదా? వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్ అనేది ఫండమెంటలే. అదేవిధంగా రిలేటింగ్ చైల్డ్ నాలెడ్జ్ విత్ ద టీచర్స్ నాలెడ్జ్ అంటున్నారు. అంటే మామూలుగా చైల్డ్ నాలెడ్జ్ను టీచర్ నాలెడ్జ్కు లింక్ చేయడం అంటున్నాడు. చూడండి, ఆలోచించండి. లెర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్. మనందరికీ తెలిసిందే, మనకు మామూలుగా ఇప్పుడు మొక్కల గురించి చెప్తాం, క్లాస్ రూమ్లో కాకుండా మనం అవుట్ సైడ్ ద క్లాస్ రూమే తీసుకెళ్తాం, మొక్కలను పరిశీలింపజేస్తాం, లేదా గ్రామ పంచాయతీ, లేకపోతే బ్యాంకు, ఎక్కడ వెళ్ళినా తప్పనిసరిగా మనం ఏంటంటే క్లాస్ రూమ్ లోపలనే కాదు బయట సైడ్ కూడా తీసుకెళ్తాం. లెర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్. తప్పనిసరిగా ఈవీఎస్ అనేది తీసుకుంటే పరిసరాలే కదా, అంటే మనం అన్నాం కదా ఎట్లా పరిసరాల గురించి, పరిసరాల ద్వారా పరిసరాల కోసం నేర్చుకోవడం బేసిక్ ఫండమెంటల్. సో లెర్నింగ్ అబౌట్ ఈవీఎస్, లెర్నింగ్ త్రూ ఈవీఎస్ కదా, లెర్నింగ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్, త్రూ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎన్విరాన్మెంట్. అది ఆ ప్రిన్సిపల్స్ మనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ చూస్తే మనకు ఇది అప్లికేబుల్ అనిపిస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ లెర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ అంటే త్రూ ఎన్విరాన్మెంట్. ఇక్కడ రిలేటింగ్ చైల్డ్ నాలెడ్జ్ టు ద స్కూల్ నాలెడ్జ్, అంటే పాఠశాలలో నేర్చుకునే జ్ఞానానికి అనుసంధానం చేయడం అనేది ఇక్కడ దయచేసి చెప్తున్నాడు. సో మీరు కూడా మీ ఆన్సర్ ఇది ఒక్కసారి దయచేసి ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఒకటి ఏసీడి అని ఇచ్చాడు, అదేవిధంగా డి ఓన్లీ అంటున్నాడు, ఏ ఓన్లీ అంటున్నాడు, ఏడి ఓన్లీ అని అంటున్నాడు. సో దయచేసి ఆన్సర్ ఏదో ఒక్కసారి ఆలోచించండి, మీ ఆన్సర్ను పుటప్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే దయచేసి మనందరికి తెలిసిందే, మామూలుగా ఒకటోది ఏమిస్తున్నాడు అంటే చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఏసీడి అంటున్నాడు. ఏ ఏంటిది? యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్, వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్, తప్పనిసరిగా పరిసరాల ద్వారానే నేర్చుకోవాలి. అదేవిధంగా రిలేటింగ్ చైల్డ్స్ యొక్క లోకల్ నాలెడ్జ్ ఇన్ ద స్కూల్ నాలెడ్జ్, అంటే మనం పాఠ్యాంశాన్ని ఏదైతే బోధిస్తామో బోధించేటప్పుడు ఏంటంటే మామూలుగా ఆ చైల్డ్ యొక్క లోకల్ నాలెడ్జ్ని కూడా అందులో కూడా వినియోగించుకోవడం అనేది మూడిస్తున్నాడు ఏసీడి. డి ఓన్లీ అంటున్నాడు, రిలేటింగ్ చైల్డ్ నాలెడ్జ్, లోకల్ నాలెడ్జ్ ఒకటే ఆన్సర్ అంటున్నాడు, కానీ పైన యాక్టివ్ పార్టిసిపేషను ఇంపార్టెంటే మనందరికీ తెలిసిందే. అదేవిధంగా లెర్నింగ్ ఈవీఎస్ 4 walsనే కాకుండా బయట నేర్చుకోవడం అనేది కూడా మనకు తెలుస్తుంది. డి ఓన్లీ అంటే అదే ఆన్సర్, ఒకటే కాదు.
ఏ ఓన్లీ, యాక్టివ్ పార్టిసిపేషన్ మాత్రమే అన్నట్టు ఉంది, ఏ కూడా కాదు. ఏ అంటే డి ఓన్లీ, అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్, అదేవిధంగా రిలేటింగ్ చైల్డ్ లోకల్ నాలెడ్జ్ అంటున్నాడు. ఇక్కడ ఈవీఎస్ అవుట్ సైడ్గా కూడా 4 వాల్స్ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి రైట్ ఆన్సర్ ఏది అంటే ఏసిడి అని ఫస్ట్ ఆన్సర్ ఉంది కదా. ఏ అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్, అదేవిధంగా లర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ ద 4 వాల్స్, రిలేటింగ్ ద చైల్డ్ నాలెడ్జ్ టు స్కూల్ నాలెడ్జ్, లేదా మనకు చెప్పే బోధన చేసేటప్పుడు. అంటే ఈ 3 ఉన్నది ఏది అంటే ఏసిడి ఉన్న ఆన్సర్ ఏది చూడండి, ఫస్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇందులో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ఈవీఎస్ ఈస్, అంటే పిల్లల్ని ఎట్లా సులభంగా మనం ఈవీఎస్లో నేర్చుకోవడంలో ఎంగేజ్ చేయొచ్చు. ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ఈవీఎస్ ఈస్ అంటున్నాడు. ఒకటి క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్, పైకి వెళ్ళి ఒకటి నేరేటివ్స్, రెండవది రీడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, మూడవది ఎక్స్ప్లెనేషన్ బై టీచర్, క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్స్. వన్ ఈజ్ నేరేటివ్స్, సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్, ఎక్స్ప్లెనేషన్ బై టీచర్, క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్. ఎట్లా ఎఫెక్టివ్గా మనం ఎట్లా ఎంగేజ్ చేయొచ్చు అని అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏదో దయచేసి ఆలోచించండి, మీ కరెక్ట్ ఆన్సర్ పుటప్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తాం అంటే మోస్ట్ ఎఫెక్టివ్గా ఓన్లీ మనకు తెలిసిందే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ డిమాన్స్ట్రేషన్ అంటున్నాడు. అంటే మనం ఉపాధ్యాయులుగా డిమాన్స్ట్రేట్ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. అంటే ఎక్స్ప్లెనేషన్ బై టీచర్ ఓన్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కాదు. రీడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఓన్లీ పుస్తకాలు చదవడంలో మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అంటున్నాడు కూడా కాదు. ఇక మిగిలింది ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, అది నేరేటివ్స్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం మనం. చూడండి ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ కూడా ఆన్సర్స్ ఇస్తున్నాడు, మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాడు. దయచేసి వి మస్ట్ బి కాషియస్ ఇందులో కూడా. ఒక్కసారి ఏం లేదు, ఒక 2 సార్లు చదవాలి, టైం కొంచెం. ఓకే, చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్ టు ట్యాప్ సోర్సెస్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఇన్ ఈవీఎస్వై. అంటే జనరల్గా పిల్లలకి ఏంటి అంటే మనం మామూలుగా నేర్చుకోవడానికి ఒక టీచరు టెక్స్ట్ బుక్సే కాదు, ఈ ఇరువురు కాకుండా వేరే కూడా మనం రిసోర్సెస్ను చదవాలి, చూడాలి అనేది కంపల్సరీగా మనం ఎంకరేజ్ చేయాలి. చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్డ్ అంటే మనం ప్రోత్సహించాలి టు ట్యాప్ ద సోర్సెస్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ అని అంటున్నాడు. ఎందుకు అలా 4 ఆన్సర్స్ ఇచ్చాడు. ఒకటి, టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ద ఈవీఎస్ లెర్నింగ్. ఈవీఎస్ నేర్చుకోవడానికి ఒక టెక్స్ట్ బుక్స్ టీచర్సే సోర్స్ కాదు. బి, ఇట్ విల్ ప్రమోట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్. దీనివల్ల మనకి ఏంటంటే పేరెంట్స్ తర్వాత మన కమ్యూనిటీ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ అవుతారు అంటున్నాడు. సి, ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు టీచర్స్ టు నో ద చైల్డ్స్ బ్యాక్గ్రౌండ్. దీనివల్ల పిల్లల యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. డి ఏంటంటే ఇట్ విల్ డెవలప్ సైకోమోటార్ స్కిల్స్ అండ్ అస్థెటిక్ సెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల లోపల సైకోమోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అంతేకాకుండా అస్థెటిక్ సెన్స్ కూడా డెవలప్ అవుతుందని అంటున్నారు. సో దయచేసి దీనికి ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం అనుకున్నట్టుగా దయచేసి 1-2 సార్లు తప్పనిసరిగా మనం చదువుకొని సరైన ఆన్సర్ను దయచేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఆన్సర్ ఏమో బీసీ అంటున్నాడు. 2 టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఆర్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఈవీఎస్ లెర్నింగ్. సి, ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద టీచర్స్ టు నో ద చైల్డ్ బ్యాక్గ్రౌండ్. సో దీనివల్ల మనం జనరల్గా ఈవీఎస్ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాం. అంటే అదొకటే సోర్స్ కాదు, జనరల్గా పరిసరాలను చూడమని అంటాం, అది ఎక్కడైనా కూడా పంట పొలాలే కావచ్చు. అదే రకంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా కుమ్మరి కానీ వాళ్ళు అంటే వివిధ వృత్తుల వాళ్ళు వ్యవసాయదారులు కావచ్చు, వెళ్ళేటప్పుడు వాళ్ళని అబ్జర్వేషన్ కూడా చేయించడానికి మనం ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్ ఉంటుంది, లేదా తల్లిదండ్రులను అడిగి కూడా తెలుసుకోమంటాం. సో ఇక్కడ బీసీ ఇక్కడ ఏమొచ్చిందంటే బీసీ ఓన్లీ అని అన్నాడు. 2 ఇచ్చాడు, ఒకటో ఆన్సర్
తర్వాత టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ అంటే నిజంగానే ఫస్ట్ది కూడా ఒక రెండే కాదు కదా, అదే వేరే కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఎలిమినేట్ చేయబడ్డది, ఏ కూడా ఉండాలి. రెండో దానిలో ఏముంది, ఏబిసి ఉంది. ఏబిసి అంటే ఒకటి టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఈవీఎస్. అదేవిధంగా తీసుకున్నట్టయితే రెండవది తీసుకుంటే ఇట్ విల్ ప్రమోట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్. అదేవిధంగా ఇట్ విల్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ టు టీచర్స్ టు నో ద చైల్డ్స్ బ్యాక్గ్రౌండ్. 3 ఆన్సర్లు ఇచ్చాడు. అదేవిధంగా 3 దానిలో బిసిడి అని ఇచ్చారు, 4వది సి అండ్ డి అని వచ్చాడు. సో దయచేసి ఒక్కసారి చూసుకోండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయండి. సో ఈ విధంగా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం 1-2 సార్లు చదువుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది, నో డౌట్. అందుకే వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల టైం అనేది రెడ్యూస్ అవుతుంది మనకు. సో ఇక్కడ చూస్తున్నాం ఏమేమి ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయంటే టెక్స్ట్ బుక్స్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ద ఈవీఎస్. ఓకే, ఇది కూడా ముఖ్యమైనది, ఏ ఉండాల్సిందే. ఇట్ విల్ ప్రమోట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్. సో ఇది కూడా ఉండాల్సిందే మన ఆన్సర్లో. ఇట్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు టీచర్ టు నో ద బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా ఒక రకంగా అవకాశం కలిగిస్తుందని చెప్తున్నాడు పేరెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి. ఇట్ విల్ డెవలప్ సైకోమోటార్ స్కిల్స్ అండ్ అస్థెటిక్ సెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇది కాదు. సో ఈ విధంగా ఫస్ట్ ఏబీసీ ఉన్న ఆన్సర్ ఏదో చూద్దాం. ఏబీసీ ఉన్న ఆన్సర్ ఏది, సెకండ్ ఆన్సర్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏదంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబీసీ. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ అదేవిధంగా మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వరుసగా మనకు అవే వస్తున్నాయి, దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి చేయడంలో. ఏ టీచర్ ఆల్వేస్ బిగిన్స్ బై కండక్టింగ్ యాక్టివిటీస్ ఫాలోడ్ బై క్వశ్చన్స్ అండ్ డిస్కషన్స్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద కండక్టింగ్ యాక్టివిటీస్, క్వశ్చన్స్ అండ్ డిస్కషన్ ఈజ్ టు. జనరల్గా ఉదాహరణగా మనం మామూలుగా వివిధ రకాల మొక్కల గురించి చెప్తాం. చెప్పేటప్పుడు యాక్టివిటీ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లల్ని మామూలుగా పాఠశాల పరిసరాలకు ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం. తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మనం మామూలుగా ప్రశ్నలు వేస్తాం, క్వశ్చన్స్. పిల్లల్ని గ్రూప్గా తీసుకువెళ్తాం, అక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశారు, మొక్కలు ఎత్తే రకంగా ఉంది, ఎట్లా ఉంది అనేది మామూలుగా వేస్తాం. సో దాంతో పిల్లలు ఏం చేస్తారంటే అండ్ డిస్కషన్ అంటే ప్రశ్నలు వేస్తాం, డిస్కస్ చేస్తాం. మరి దీనివల్ల ఎందుకు మనం ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తున్నాం, ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాం, ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం, ఈ 3 యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే ఇందులో. ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది దేనికి హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కండక్టింగ్ యాక్టివిటీస్, క్వశ్చన్స్ అండ్ డిస్కషన్ ఈజ్ టు. సో ఆన్సర్లు 4 ఇచ్చారు. 4 మళ్ళీ కింద మనకి ఏమి కాంబినేషన్ ఆన్సర్ అడుగుతున్నాడు. ఒకటి అసెస్ ద చిల్డ్రన్ ప్రాసెస్ స్కిల్స్. పిల్లల లోపల ప్రక్రియ నైపుణ్యాలను అసెస్ చేయడం. ప్రక్రియ నైపుణ్యాలు అంటే మనందరికీ తెలిసే ఏంది, పరిశీలించడం, ప్రశ్నించడం. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం మనం. సో క్వశ్చనింగ్ అంటాం, హైపాథసైజింగ్ అంటాం, అవునా కదా. టెస్టింగ్ ఆఫ్ ద హైపాథసిస్ వస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే క్లాసిఫైయింగ్ అని వస్తుంది, మేకింగ్ మోడల్స్ వస్తుంది, డ్రాయింగ్స్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ ప్రాసెస్ స్కిల్స్గా అనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో దీని ద్వారా వీ కెన్ అసెస్ ద ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్, అవునా కదా. రెండవది ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్. పిల్లలు తమ యొక్క పరిసరాలను ఎక్స్ప్లోర్ చేయడానికి సహాయపడుతుంది ఇది. సి ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే పిల్లలు తమ యొక్క ఆలోచనలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. డి డిస్క్రిమినేట్ బిట్వీన్ ద చిల్డ్రన్ బేసిస్ ఆన్ దేర్ పేస్ ఆఫ్ ద లెర్నింగ్. పిల్లల్ని ఒక వివక్షత లేదా వర్గీకరించడానికి, వివక్షత చూడడానికి, వాళ్ళ వేగాన్ని బట్టి, నేర్చుకునే వేగాన్ని బట్టి వివక్షత డిస్క్రిమినేట్ చేయడానికి తోడ్పడుతుంది అని అంటున్నాడు. 4 ఆన్సర్లు ఇచ్చారు. దయచేసి ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆన్సర్ ఏది, అసెస్ ద చిల్డ్రన్స్ ప్రాసెస్ స్కిల్స్. తప్పనిసరిగా మనం పిల్లలు క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళి దాంతో వాళ్ళ అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది. మాట్లాడడం, డిస్కస్ చేయడం, కమ్యూనికేషన్స్, డిస్కషన్లో అవన్నీ కూడా వస్తాయి. అందులో ప్రాసెస్ స్కిల్స్ ఒక భాగమే. అసెస్ చేయడానికి సహాయపడుతుంది. ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్. తమ పరిసరాలను ఎక్స్ప్లోర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
ప్రొవైడ్ అయిన ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దిమ్సెల్వ్స్. అడుగుతాం కదా డిస్కషన్లో, వాళ్ళు తమ యొక్క భావాలను వ్యక్తం చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది కూడా రైట్. డిస్క్రిమినేట్ బిట్వీన్ ద చిల్డ్రన్ బేసిస్ ఆఫ్ దేర్ పార్ట్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద లెర్నింగ్. నేర్చుకునే వేగాన్ని బట్టి డిస్క్రిమినేట్ చేయడానికి కాదు. సో ఏబిసి ఉన్నది ఆన్సర్. ఎక్కడ ఉంది ఏబిసి అనేది? ఒకటి ఆన్సర్ డి ఒకటే అన్నాడు, రెండవది సి ఓన్లీ, మూడవది బీసీడి అంటున్నాడు, నాలుగవది తీసుకుంటే మాత్రమే ఏబిసి ఉంది. సో అందువల్ల మనకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే, సో ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఏ టీచర్ కండక్ట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హౌ డస్ ఫుడ్ గెట్ స్పాయిల్. అంటే ఆహారం అనేది ఏ విధంగా పాడవబోతుందో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు, ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. టీచర్ మేక్స్ గ్రూప్స్, పిల్లలందరినీ ఏం చేశారట, ఆఫ్ లర్నర్స్ గ్రూపులుగా చేశారట. అండ్ ప్రొవైడ్స్ దెమ్ ఏ మెటీరియల్ రిలేటెడ్ టు ద ఎక్స్పెరిమెంట్. ఆ యొక్క ఎక్స్పెరిమెంట్కి అవసరమైన మెటీరియల్ను కూడా పిల్లలకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, అందజేయడం అనేది జరిగిందట. సో వై డస్ ద టీచర్ ఫార్మ్ గ్రూప్స్ ఆఫ్ లర్నర్స్. సో పిల్లల్ని ఇక్కడ గ్రూపులుగా ఎందుకు చేస్తున్నారు, గ్రూపులా చేయడం ఎందుకు అని అంటున్నారు. సో ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఏ, ఇట్ ప్రమోట్స్ పీర్ లెర్నింగ్. అంటే ఇక్కడ సహాభ్యసనం, అంటే సమవయస్కులు తోటి ఒకరినొకరు కలిసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది, పీర్ లెర్నింగ్ అంటున్నారు. రెండవది ఇట్ ఇంప్రూవ్స్ సోషల్ ఇంటరాక్షన్. అంటే పిల్లల లోపల ఏంటంటే ఆ గ్రూప్, సొసైటీ అంటే మోర్ దాన్ వన్, ఎవరైనా కూడా గ్రూప్ అంటారు కదా. సో అక్కడ పిల్లలను గ్రూప్లో చేస్తున్నారు కాబట్టి ఇట్ ఇంప్రూవ్స్ సోషల్ ఇంటరాక్షన్. అంటే పిల్లల మధ్య పరస్పర ప్రతిచర్యలు, అంటే మాట్లాడుకోవడం కావచ్చు, డిస్కస్ చేయడం కావచ్చు, చేయడం కావచ్చు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి కలిసి ఇంటరాక్షన్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. ఇట్ ఇంప్రూవ్స్, సాంఘిక ప్రతిచర్యలను ప్రోత్సహిస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. మూడవది గ్రూప్ లెర్నింగ్ ఈజ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఈవీఎస్ వితౌట్ బర్డెన్. ఈ విధంగా గ్రూప్గా నేర్చుకోవడం అనేది ఈవీఎస్ నేర్చుకోవడంలో, అంటే బరువు లేకుండా నేర్చుకోవడంలో ఒక పద్ధతి అంటున్నాడు. గ్రూప్ లెర్నింగ్ ఆఫ్ ద ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఈవీఎస్ వితౌట్ బర్డెన్. ఈవీఎస్ను బర్డెన్ కాకుండా నేర్చుకోవడంలో ఈ గ్రూప్ లెర్నింగ్ అనేది చాలా అత్యుత్తమమైన పద్ధతి అంటున్నాడు. డి, గ్రూప్ లెర్నింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్ట్రాటజీ టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్. ఈ విధంగా గ్రూప్ లెర్నింగు పిల్లలు డిసిప్లిన్గా ఉండడానికి ఇది ఒక ముఖ్యమైన స్ట్రాటజీ అని అంటున్నాడు. సో దయచేసి ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చారు, ఏబి అని, సిడి అని, ఏసి అని, బీడి అని. సో 4 ఆన్సర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ వన్ ఆన్సర్ ఉంది, ఏవో 2 ఆన్సర్లు మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఇందులో కనబడుతుంది కదా, ఏబి సిడి. ఫస్ట్ ఆన్సర్ ఏడి, ఏబి, సెకండ్ ఆన్సర్ సిడి, మూడో ఆన్సర్ ఏ అండ్ సి, నాలుగవది బి అండ్ డి. ఏది ఆన్సరో దయచేసి ఫైండ్ అవుట్ చేయండి, ఏ కాంబినేషన్ రైట్. సో ఇందులో చూసినట్టయితే తప్పనిసరిగా మనకు ఈ పిల్లలకు ఆ యొక్క ఫుడ్ స్పాయిల్ ఎలా అవుతుంది. ఏ టీచర్ కండక్ట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హౌ టు ఫుడ్ గెట్ స్పాయిల్, ఎలా పాడైపోతుంది. టీచర్ మేక్స్ గ్రూప్స్ ఆఫ్ లర్నర్స్ అండ్ ప్రొవైడెడ్ దెమ్ ద మెటీరియల్ రిలేటెడ్ టు ద ఎక్స్పెరిమెంట్. పిల్లల్ని గ్రూపులుగా చేస్తారు, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇచ్చారు. అది ఎందుకు సహాయపడుతుంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇట్ ప్రమోట్స్ పీర్ లెర్నింగ్, తప్పనిసరిగా కరెక్ట్. ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏది. ఇట్ ఇంప్రూవ్స్ ద సోషల్ ఇంటరాక్షన్. ఎప్పుడైతే గ్రూప్స్ ఫార్మేషన్ జరిగిందో సోషల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా సి, గ్రూప్ లెర్నింగ్ ఈజ్ ద ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఈవీఎస్ వితౌట్ బర్డెన్. అక్కడ వితౌట్ బర్డెన్ అనే పదం కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వితౌట్ బర్డెన్కు తర్వాత గ్రూప్ లెర్నింగ్కు సంబంధం ఏమీ లేదు. ఇక గ్రూప్ లెర్నింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్ట్రాటజీ, ఇది తప్పనిసరి స్ట్రాటజీ అంటున్నాడు. కాదు, టు మెయింటైన్ డిసిప్లిన్, ముఖ్యంగా ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన స్ట్రాటజీ అంటున్నారు, ఇది కూడా కాదు. సో 1-2 ఆన్సర్లే రైట్. సో ఏబి, ఇక్కడ ఏబి ఎలా ఉన్నది, ఫస్ట్ దానిలో ఇచ్చారు ఏబి అనే ఆన్సర్. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ అండ్ బి. సో నెక్స్ట్ బిట్కు మనం వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ఇండికేటర్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇన్ ఈవీఎస్. ఈ క్రింది వాటిలో మామూలుగా పిల్లల మదింపునకు ఇది ఇండికేటర్గా ఉండకూడదు. షుడ్ నాట్ బి ద ఇండికేటర్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఈవీఎస్ అని ఇస్తున్నాడు. అందులో ఫస్ట్ ఆన్సర్ కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ,
సెకండ్ది కోఆపరేషన్, మూడవది రిమెంబరింగ్, నాలుగవది క్వశ్చనింగ్. చూడండి, షుడ్ నాట్ బి ద ఇండికేటర్గా ఇది ఉండొద్దు అని అంటున్నాడు అసెస్మెంట్ ఆఫ్ ఈవీఎస్లో. దయచేసి ఆలోచించండి, నాలుగిట్లో ఏది ఉండకూడదు ఇండికేటర్గా. సో ఇక్కడ చూస్తే మామూలుగా షుడ్ నాట్ బి ఇండికేటర్ అంటే జనరల్గా కన్సర్న్ ఫర్ ద జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనేది షుడ్ నాట్ కాదు, షుడ్ ఉండాలి. కోఆపరేషన్, సహకారం కూడా ఇండికేటర్గా ఉండాలి. అదేవిధంగా రిమెంబరింగ్, గుర్తుంచుకోవడం అనేది ఇక్కడ ఇండికేటర్గా, ఒక రిమెంబరింగ్ అనేది ఒక ఇండికేటర్గా ఉండకూడదు. క్వశ్చనింగ్, ప్రశ్నించడం అనేది ప్రాసెస్ స్కిల్స్లో ఒక భాగమే. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్. సో ఇన్ ఈవీఎస్ టీచర్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ అంటే ఈవీఎస్ బోధన లోపల పిల్లలకి ఏంటి అంటే టీచర్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. పిల్లలు తమను తామే ఏ మేరకు మామూలుగా నేర్చుకున్నారు అనే దాన్ని వాళ్ళే స్వీయ మదింపునకు పిల్లలకు అవకాశం కల్పించాలి అనేది అంటున్నారు. ఈ విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఒకటి సిసిఈ, రెండవది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, మూడవది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, నాలుగవది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. ఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది తీసుకున్నట్టయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే అన్ని రకాల వికాసాలను మనం కంటిన్యూస్గా చేయడం అనేది అని అంటున్నాడు. ఒకటి, రెండవది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అసెస్మెంట్ లెర్నింగ్ నేర్చుకోవడంలో అసెస్మెంట్ అనేది ఒక భాగం అంటున్నాడు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏ మేరకు నేర్చుకున్నామని తెలుసుకోవడానికి ఇది అసెస్మెంటు. నాలుగవది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యసనం కోసం మామూలుగా మదింపు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటేనేమో ఏమి నేర్చుకున్నామనేది తెలుసుకోవడం కోసం లెర్నింగ్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఏమి నేర్చుకుంటున్నాము అని తెలుసుకోవడం. సో దయచేసి నాలుగింట్లో ఏ ఆన్సర్ కరెక్టో ఒకసారి ఆలోచించి పెట్టండి. సో ఇక్కడ మనందరికి తెలిసిందే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం కోసం మదింపు. చాలా ఇంపార్టెంట్ అసెస్మెంట్ అనేది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం అంటే మామూలుగా స్లిప్ టెస్ట్లు తీసుకుంటాం, తర్వాత చిన్న అంటే వాళ్ళ పిల్లల నోట్స్ను చూస్తుంటాం, లేదా చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఇస్తుంటాం పిల్లలకు. అది ఎందుకంటే ఇవన్నీ కూడా దేని తెలియజేస్తున్నాయంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే పిల్లలు ఏమి నేర్చుకున్నారో తెలుసుకుంటుందో, ఇంకేం గ్యాప్స్ ఉన్నాయో ఒక స్లిప్ టెస్ట్ పెడతాం కదా, ఒక పాఠ్యాంశం చెప్పిన తర్వాత లేదా ఒక టాపిక్ అయిపోయాక లేదా చాప్టర్ అయినాక చిన్న ఎగ్జామ్ పెడతాం వాళ్ళకు. సో అది ఎందుకోసం మనం పెడతాము అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. లేదా ఒక లెసన్ అయిపోయాక కూడా మనం క్వశ్చన్స్ అడుగుతాం, మనం అసెస్మెంట్ చేస్తుంటాం, ఎవాల్యుయేషన్. ఇదంతా కూడా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో భాగమే. ఎందుకంటే పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు, ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయని తెలుసుకోవడం, అవునా కాదు. సో ఆ గ్యాప్స్కు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి స్ట్రాటజీస్ మార్చి కానీ లేకపోతే మళ్ళొకసారి అంశాలను వివిధ పద్ధతులు మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది. అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్నట్టు, నేర్చుకోవడం కోసం మదింపు. ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ యాన్యువల్ ఎగ్జామ్ తీసుకుంటాం, లేదా ఇప్పుడు రేపు మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అవుతుంది. దేనిపైన వస్తుంది? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామ్ కానీ లేదా రేపు అంటే ఏ మేరకు నేర్చుకున్నారు, మనకు ఎంత తెలుసు అనేది కదా. ఇక ఇక్కడ పైన ఏమి ఇచ్చాడు? అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. సో దయచేసి ఇక్కడ ఆన్సర్స్ మనం పికప్ చేసుకున్నట్టయితే ఇక్కడ సిసి అనేది ఒకటే కాదు, ఇక్కడ సిసి కాదు. అదేవిధంగా ఆన్సర్ ఏమవుతుందంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అభ్యసనంలో భాగంగా మదింపు. అభ్యసనంలో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడే మదింపు జరుగుతూనే ఉంటాయి. పిల్లవాడు ఎంతవరకు వచ్చింది చూసుకుంటాడు కదా. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు లేదా ఒక నమూనాను తయారు చేయమంటున్నాడు, పిల్లవాడు చూస్తాడు మంచిగా వచ్చిందా లేదా అని అసెస్మెంట్ చేసుకుంటుంటాడు, అవునా కాదు. సో దాన్ని అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్కి వస్తుంది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కాదు. అదే రకంగా అసెస్మెంట్ ఆఫ్ ఫర్ లెర్నింగ్ కూడా కాదు. ఇందులో ఆన్సర్ ఏదంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రేటింగ్ స్కేల్?
మనం రేటింగ్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేసేటానికి ఏ స్కేల్ వాడతాం, దేని ఉపయోగిస్తాం, ఏ టెక్నిక్. ఉదాహరణగా పిల్లలకి ఏం చేస్తామంటే మనం టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలకు మామూలుగా రేటింగ్ ఏమంటాం అంటే జనరల్గా వాళ్ళకి ఏదైనా ఎట్లనే ఇవ్వచ్చు. ఒకసారి వాళ్ళ అబ్జర్వేషన్ చేసిన తర్వాత గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, లేదా యావరేజ్, బ్యాడ్ అట్లాంటివి ఏమంటాం. లేదా రేటింగ్ స్కేల్లో గ్రేడ్ ఏమంటాం. ఫస్ట్ అంటే మామూలుగా 1 2 3 4 5 అంటే అట్లా మనం ఎట్లనే పెట్టుకోవచ్చు. అంటే మంచిగా అంటే 1 అంటే 1 మార్కు, 2 అంటే 2 మార్కులు, 3 అంటే 3 మార్కులు, 4 అంటే 5. సో రేటింగ్ స్కేల్ ఎట్లన్నా ఇచ్చుకోవచ్చు. 1 2 3 4 అంటే హయ్యర్ లెవెల్, లోయర్ లెవెల్ ఎట్లన్నా చేసుకోవచ్చు. కానీ దాన్ని ఎట్లా ఏ టెక్నిక్ వాడతాం ఈ రేటింగ్ స్కేల్ ఇవ్వడానికి అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం రిటర్న్ క్వశ్చన్ కాదు, అంటే ఇక్కడ ఏమిచ్చారు, రిటర్న్ క్వశ్చన్, అబ్జర్వేషన్, చెక్ లిస్ట్, అసైన్మెంట్, ఈ 4 ఒక ఆన్సర్ రైటు. ఎట్లా రేటింగ్ స్కేల్స్ను మనం ఏ టెక్నిక్ ద్వారా మనం రేటింగ్ స్కేల్ చేస్తాము అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో మీ ఆన్సర్ దయచేసి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, బట్ లేకున్నా నథింగ్ టు వరీ. ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏదో. మళ్ళీ చూడండి, రిటర్న్ క్వశ్చన్, అబ్జర్వేషన్, చెక్ లిస్ట్ అండ్ అసైన్మెంట్. రేటింగ్ స్కేల్, పిల్లల్ని రేట్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం టీపీ అయిన తర్వాత టీపీలో లెసన్ అబ్జర్వేషన్ చేస్తాం, వాళ్ళకి ఇవ్వాలి మీరు ఏంది వెరీ గుడా, లేదా ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, యావరేజ్, లేదా బ్యాడ్, అదే యావరేజ్ అని అంటాం. ఎట్లా వచ్చింది ఇవాళ లెసన్, మీరు రేటింగ్ ఇవ్వాలి ఈ 4 పాయింట్స్లో, 4 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్కి వెళ్ళి. ఏం టెక్నిక్ వాడతాం మనం చూస్తారు కదా, ఇక్కడ ఇచ్చాడు. విచ్ టెక్నిక్ యూ విల్ యూస్ రేటింగ్ స్కేల్ చేసేటప్పుడు. రిటర్న్ క్వశ్చనా కాదు. ఎట్లా చేస్తాం మనం, అబ్జర్వేషన్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు క్లాస్ అనేది అబ్జర్వేషనే చేయడం అనేది జరుగుతుంది. చెక్ లిస్ట్ కాదు, అసైన్మెంట్ కూడా కాదు. సో ఇక్కడ అబ్జర్వేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈజీ గుర్తుంటారంటే రేటింగ్ స్కేల్ ఎక్కడ చేస్తాం. ఒక ఉదాహరణ తీసుకుంటే ఆ ఉదాహరణని ఇక్కడ అప్లై చేసుకుంటాం అన్నట్టు. అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా, దయచేసి టెక్నిక్ అనేది మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే దీన్ని అప్లై చేసుకుంటాం అన్నట్టు. రేటింగ్ స్కేల్ ఎట్లా చేస్తామంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లెసన్ ప్లాన్, లెసన్ చెప్పేటప్పుడు మనం అబ్జర్వేషన్కి వెళ్తాం. అబ్జర్వేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే రేటింగ్ స్కేల్ రూపంలో కూడా మనకు వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్లా గుడ్డా, వెరీ గుడ్డా, ఎక్సలెంటా, యావరేజా, ఎట్లా వచ్చింది లెసన్ చెప్పడం అనేది. ఎట్లా చేస్తాం మనం, అబ్జర్వేషన్ చేస్తాం, అన్ని పాయింట్స్ రాసుకుంటాం, ఫైనల్గా ఒక రేటింగ్ ఇస్తాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏవిఎస్. ఈ క్రింది వాన్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏవిఎస్ కానిది ఏది. చూడండి, ఆబ్జెక్టివ్ కాదు, అందులో ఆన్సర్ ఏంది ఒకటి, టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్, టు డెవలప్ ఎన్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మూడోది టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్. సో దయచేసి ఇక్కడ సులభంగానే ఉంది. ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకుని మరొకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈఎస్. ఈవీఎస్ టీచింగ్ ఆబ్జెక్టివ్ కానీ ఇది క్రింది వాటిలో ఆ స్టేట్మెంట్లు. టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చిల్డ్రన్, అంటే పిల్లల లోపల ఉన్న మామూలుగా క్యూరియాసిటీని, క్రియేటివిటీని, సృజనను పెంపొందించడం కోసం, కుతూహలాన్ని, సృజనను పెంపొందించడం అంటే నర్చర్ చేయడం. రెండోది టు డెవలప్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అంటే పర్యావరణానికి సంబంధించిన సమస్యల పట్ల అవేర్నెస్ని కలిగించడం. మూడవది టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, పిల్లలు ఏంటంటే మామూలుగా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాన్ని కలిగించడం, అన్వేషణం. అదేవిధంగా మామూలుగా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ కూడా మామూలుగా అవకాశం ఇవ్వడం. నాలుగోది టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్, అంటే పిల్లల లోపల టెక్స్ట్ బుక్ లోపల ఉన్న డెఫినేషన్స్ను తెలుసుకోవడానికి ప్రోత్సహించడం. సో ఇందులో కానిది ఏది ఈవీఎస్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్ కానిదేదో దయచేసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఆన్సర్ ఏదో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో దయచేసి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమిస్తున్నారు, కాషియస్ చూడాలి. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచింగ్ ఏవిఎస్. ఇది చాలా క్రిటికల్. ఇది టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఏది, పిల్లల లోపల క్యూరియాసిటీని పెంపొందించడం, నర్చర్ చేయడం అంటే డెవలప్ చేసుకోవడం, పెంచడం అండ్ క్రియేటివిటీ. సో ఇది అనేది ఇది యాక్చువల్గా ఒక వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్, కాబట్టి ఈ ఆన్సర్ కాదు, అట్లే బోల్దాం. టు డెవలప్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అవును ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ను
అవేర్నెస్ పిల్లల లోపల అవేర్నెస్ కలిగించడం అనేది ఈవీఎస్ యొక్క ఒక లక్ష్యం, ముఖ్యమైన లక్ష్యం కదా. సో ఇది కూడా ఆన్సర్ కాదు, నాట్ ద ఆబ్జెక్టివ్ అంటున్నాడు. టు ఎంగేజ్ ద చిల్డ్రన్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, పిల్లలకి ఏంటంటే ఒక అన్వేషణలో మామూలుగా పిల్లలను చేయడం, ఎంగేజ్ చేయడం అని చెప్తున్నాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివే, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఏంది, టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ ద టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్, అంటే పిల్లల లోపల పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ నేర్చుకోవడం కోసం కాదు, అది కాదు ఇది. సో అందువల్ల నాట్ ద ఆబ్జెక్టివ్ ఏదంటే ఫోర్త్ వన్, ఇట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవీఎస్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. సో పిక్చర్ రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఈవీఎస్. జనరల్గా మనకి ఏమంటామంటే పిక్చర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ కానీ సోషల్లో కానీ పటాలు ఇస్తాం, పటాల లోపల తాజ్మహల్ ఎక్కడ ఉంది, లేదా బాంబే ఎక్కడ ఉన్నది, లేదా ఇంకా చిన్న చెప్పాలంటే మన ఊర్లో మన స్కూల్ ఎక్కడున్నది, అదేవిధంగా మీల్ ఎక్కడ ఉన్నది ఇంటికి స్కూల్కు, అట్లా మనం ఏం చేస్తామంటే మ్యాప్ రీడింగ్ కూడా ఇస్తాము. సో ఈ విధంగా మనకి ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ కానీ మ్యాప్ రీడింగ్ కానీ అంటే దీన్ని ఇంకొక పిక్చర్ రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఈవీఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆఫ్ ద లెర్నర్స్ కెన్ బి అసెస్డ్ త్రూ ద పిక్చర్ రీడింగ్. అంటే మనము ఈ పిల్లల యొక్క తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్, ఈ కింది వానిలోని ఇండికేటర్స్ లెర్నర్స్ కెన్ బి అసెస్డ్, ఈ ఇండికేటర్ని అసెస్ చేయొచ్చు పిక్చర్ రీడింగ్ వల్ల అంటున్నాడు. ఒకటి అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, బి ఎక్స్ప్రెషన్, సి అనాలిసిస్, డి ఎక్స్పెరిమెంటేషన్. వీటిలో ఈ పిక్చర్ రీడింగ్ అనేది ఏ యొక్క ఇండికేటర్ను అసెస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అందులో మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆన్సర్ డి ఓన్లీ, సెకండ్ ఆన్సర్ ఏబిసి ఓన్లీ, మూడవ ఆన్సర్ ఏ అండ్ సి ఓన్లీ, నాలుగవది ఏబి ఓన్లీ. సో దయచేసి ఆన్సర్ ఏదో ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మనందరికీ తెలిసిందే పిక్చర్ రీడింగ్ వల్ల అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్ అనేది సహాయపడుతుంది. పిల్లలు వాళ్ళ యొక్క భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకు సహాయపడుతుంది. తర్వాత అనాలిసిస్ కూడా దయచేసి అనలైజ్ చేస్తారు, ఇంత దూరం ఎక్కడ ఉంది ఎట్లా ఉంది అనేది, ఇది కూడా సహాయపడుతుంది. ఇక ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం కాదు. ఇక్కడ ఏబిసి 3 ఇండికేటర్స్ మనకు తోడ్పడతాయి. ఇక్కడ ఏబిసి ఉన్నది ఏంది అంటే సెకండ్ ఆన్సర్. సో దయచేసి సెకండ్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. ఆటోమేటిక్గా మిగిలిన ఏంది అంటే ఏసి ఏబి అని ఇచ్చాడు. సో ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఉన్నది ఏది అంటే సెకండ్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. సో సారీ, ఇక్కడికి వరకు మనకు దీంతో కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో మనకు దయచేసి ఎవరైనా కూడా మనకి ఏంది అంటే ఇప్పుడు 84th ఉంది కదా, సో ఇది కీ, ఆ సంవత్సరానికి సంబంధించిన ఇది కీ మనకు దయచేసి ఇవ్వడం అనేది జరిగింది. సో తప్పనిసరిగా మనకి కీ లోపల కూడా మనకి ఆన్సర్స్ కూడా లభిస్తాయి. దాన్ని ఎవరైనా మొదలు చూసుకొని ఇది కూడా చేసుకోవచ్చు. సో మీ అందరికీ కూడా వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి తప్పనిసరిగా మీరు దీంతో పాటు మిగతాయి కూడా మీకు ఏవి అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా మనం ఈవీఎస్ కానీ సిడిపి కానీ ఏ సబ్జెక్ట్ సంబంధించి అయినా ఓల్డ్ సీటెడ్ పేపర్స్ను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మనకు ఈవీఎస్ సిరీస్లో ఇది సెకండ్. ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఏంది అంటే చూడండి ఇక్కడ ఇచ్చారు. ఎప్పటిది సీటెడ్ పేపర్ ఎగ్జామ్ అంటే జూలై 2019కి 2019 యొక్క ఈ యొక్క ఈవీఎస్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. సో మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆన్సర్స్ వచ్చినా రాకున్నా మనం దిగులు పడాల్సిన పని లేదు, తప్పనిసరిగా వచ్చి ఉంటాయి మీకు. కాకపోతే మనకి ఏంటి అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు చూసారు కదా, చాలా భిన్నంగా అడుగుతున్నారు. డైరెక్ట్ ఇక్కడ దానిలో చూసినట్టయితే ఆన్సర్స్ ఇచ్చాడు, మళ్ళీ ఆన్సర్స్ ఎట్లా ఇస్తున్నాడంటే కాంబినేషన్ ఆఫ్ ఆన్సర్లో కూడా ఇస్తున్నాడు. సో చాలా సులభమే, కాకపోతే కొంచెం ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని మిత్రులు ఉన్నట్టయితే తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ మరొక సీక్రెట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.